ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా శనివారం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ మన పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్లాస్టిక్కు బదులు ప్రత్యామ్నాయంగా వివిధ వస్తువులతో కాకినాడ మెప్మా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శైలజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్ని నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరొక పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాయని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు కోరుతున్నాము. ఎస్ఎల్జీ మెంబర్స్, శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా చేంజ్ ఫామ్ అవ్వాలి. బాబు రావాలి, అక్కడ ఆ మూలంలో అందరూ రండి, త్వరగా రండి, త్వరగా చేంజ్ ఫామ్. ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి వద్దు. ఫస్ట్ లో వచ్చి మన శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు. టైం తక్కువ ఉంది. సెంటర్ లో థర్డ్ రో కూడా సచివాలయం శాఖ ఉంది. థర్డ్ రో కండి, థర్డ్ రో సచివాలయం శాఖ ఉంది. సెంటర్ లో మెట్మాస్టర్ ఇవాళ మనం వైరామని చెప్పండి. సెకండ్ లైన్, థర్డ్ లైన్ సచివాలయ ఉద్యోగులు ఉండాలి. లైన్ ఫామ్ అయిపోండి. కొంచెం సార్ కొంచెం సెకండ్ లైన్ అంతా వెళ్ళిపోవాలి. ఇది మనం సచివాలయం రాష్ట్ర వ్యాప్తంగా మనము స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు విషన్తో ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం
మీద మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, తర్వాత రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అనే ఒక విధానంతో ఈరోజు కార్యక్రమాన్ని మనము చేపడుతున్నాము. సో దీనికి చాలా బాగా ఇక్కడ కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ నగరంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాకా సైకిల్ ర్యాలీ, తర్వాత ఈ సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మనం లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాత దానికి బదులుగా మనం ఎలాంటి వస్తువుల్ని వాడాలి, ఆ విషయాన్ని కూడా, ఆ సూచనలు కూడా ప్రజలకు అందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ప్రత్యేకంగా స్టాల్ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. సో మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రవులపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తుల విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. అదేవిధంగా శనివారం సుమారు 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఆలయంలో ఒక భక్తురాలు ఉదయం నుంచి స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు గోవింద నామాలను తిలకాలతో భక్తులకు పెట్టడం విశేషం. లైటింగ్ ప్రసాదాలు ఎక్కడ గుడిలో రావాలండి. లైటింగ్ ప్రసాదాలు సంపన్న ఎక్కడ గుడిలో రావాలి. అమ్మా నామాడు గోవిందుడు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ ఆమోదించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన జయకేతనం సభ ప్రాంగణంలో జనసేన నాయకుల శ్రమదానం. శుభ్రపరిచిన పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.